మొన్న వాళ్ళ ఇంటి ముంగట ఫ్రెండ్స్ వాళ్ళతోనే వాళ్ళు గంజాయి కొడుతుంటే నేను ఉన్నారా. లంగాలు ఉంటారు, దొంగలు ఉంటారు. మీ వాళ్ళు లంగా సామాన్య వాళ్ళకి ఇదే తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరీక్ష బ్లాగ్స్. ఇది ఏంటంటే వంశీ వాళ్ళ ఫ్రెండ్, వంశీ ఎవరంటే పెద్ద ఏరు ఉంటుంది చూసినాం, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ మీద ప్రాంక్ చేసినాం అనమాట. వాళ్ళ కొడుకు వచ్చేసి కంప్లీట్గా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి, ఇంకోటి ఏంటంటే ఒక డ్రగ్స్ అమ్ముతున్నాడు అని చెప్పి వీడియో చేసినాం అనమాట. నిజంగా చెప్తున్నా, తల్లి ప్రేమ అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో తల్లి ప్రేమ ఎంత అన్కండిషనల్ ఉంటుందో మీ వీడియో టోటల్ గా ఎంజాయ్ చేస్తారు వీడియో అనమాట. అండ్ వాళ్ళ అక్క కూడా చాలా డేంజర్ కొట్టేసింది ఆయన, ఏం బాగున్నాయి వాళ్ళకి డిసైడ్ చెప్తున్నా కదా. ఆమె మాకు ప్రాంక్ ఇచ్చింది, కానీ ఆమె మళ్ళీ మధ్యలో వచ్చి ఆయనకు తెలుసు ఇది ప్రాంక్ అని చెప్పేసి మళ్ళీ తమ్ముని మాత్రం డేంజర్ ఇచ్చి పడేసింది. వాళ్ళ మమ్మీ చూడండి, మేము ఉన్నంత వరకు వాళ్ళ కొడుకు అయితే ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ చేసింది. ఏ తల్లి కూడా కొడుకు తప్పు చేసినట్టు తప్పు చేసిందని చెప్పి ఈ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. మాకు స్టార్టింగ్ లో మాత్రం కొట్టిన మమ్మల్ని మాకు ఆపోజిట్ మాట్లాడింది. మేము ఎప్పుడైతే బయటికి పోతామో వానికి మాత్రం ఈడు చూడు ఒకటి కొడితే ఇటు చేస్తాడంట. సో ఈ వీడియో మీరు మీరైతే ఇగో మీరు డ్రగ్స్ తీసుకొని, యూత్ అందరికి చెప్తున్నా, యూత్ అనే కాదు చాలా మంది అడిక్ట్ అవుతున్నారు. మీరు డ్రగ్స్ తీసుకొని మీరేం చేస్తారు, కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాధపడతారు ఆ విషయం తెలిస్తే కనుక. చలో మీరైతే డ్రగ్స్ కి దూరం ఉండండి. చలో మీ వీడియో అయితే కానీ మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఈ వీడియో అయితే ఇంకోటి డ్రగ్స్ మీద ఇంకొక వీడియో తీస్తా, మీకు నచ్చింది అంటే కనుక మీరు కంప్లీట్ గా మెన్షన్ చేయండి. పార్ట్ 2 కావాలి, లేకపోతే ఈ వీడియో ఎట్లుంది, ఈ వీడియో బాగాలేకపోతే కూడా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మాకు తెలుస్తుంది కదా మీరు ఎట్లుంది వీడియో అని చెప్పేసి. చలో ఈ వీడియో అయితే కంపల్సరీ ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొత్త కొత్త వీడియోలు తీసుకొస్తాం. బూస్టప్ అయితే ఉంటుంది మాత్రం వీడియో చేయడానికి, బూస్టప్ అయితే ప్లస్ ఇంకోటి ఏంటంటే కొత్త వీడియోలు తీసుకొస్తాం మీ ముందుకి. చలో బాయ్, వీడియో అయితే చూసేయండి. సో ఇది వచ్చేసి ఇంట్రొడక్షన్ లో వాయిస్ రాలేదు. ఈ ఎల్లోసారి వాళ్ళ తమ్ముడు వాళ్ళ మదర్ మీద ప్రాంక్ చేసిన అనమాట. ఈయన ఇలా దోస్తులు కలిసి ఏమనుకుంటారు అసలు? బయట ఎవరు మీకు చెప్తుండు పని పోతారని చెప్పి బయట అన్ని లంగేసాలు ఇస్తుండు. మీకు చెప్తుండు పని పోతారని చెప్పి బయట అన్ని లంగేసాలు ఇస్తుండు. చెప్పు, మేము చెప్పాలా? ఏమన్నా కాదమ్మా, ఎంత పెద్ద పెద్ద లెక్కలు చేస్తుంది మీ కొడుకు. ఏమనుకుంటున్నా అసలు నాకు అర్థం కాదు. ఈయన కూడా ఫోటోలలో ఇద్దరు కలిసి వాళ్ళైతే పని వేస్తారు. మరి రోజు పని కోరాను ఏం చేస్తారు అడుగు. ఏం చేస్తారు? ఏమైంది కాదు, ఏమైతాడు? ఈయన కూడా కొడుక, ఇంతమంది కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరు మొక్కలు దొంగల్లా ఉన్నాయి, సేమ్ దొంగలే. ఒక్కొక్కరు మొక్కలు దొంగల్లా ఉన్నాయి, సేమ్ దొంగలే. అడుగురు ఏం చేస్తున్నా మా మీ కొడుకుని. మొన్న వాళ్ళ ఇంటి ముంగట ఫ్రెండ్స్ వాళ్ళతోనే వాళ్ళు గంజాయి కొడుతుంటే నేను ఉన్నారా. ఉండు కాదు, సీదా గుంసుండి ఇట్లా పెట్టి మీడు, సీదా గుంసుండి ఇట్లా పెట్టి మీడు. ఇది ఆ రోజు దింపిన ఫోటో. ఇది రాత్రి పూట లైట్లు కనిపిస్తున్నాయా కంటి మీద? ఇది ఆధార్ కార్డ్ ఎవరిది? ఎవరిది? ఇక్కడ అన్ని ఇచ్చిండు మళ్ళీ అడ్రస్ మాత్రం తక్కువ అడ్రస్ ఇచ్చిండు. ఇప్పుడు మొత్తం ఆధార్ కార్డ్ ఎంత ఇచ్చిన వాళ్ళకు నువ్వు? నేను దొరకొద్దు అంటున్నావా? నువ్వెందుకు ఇల్లు దోలాడా బ్యాగ్ దొరికితే అనిపిస్తుంది. ఇల్లు ఎందుకో ఇంకా కూడా పెద్ద చూడు మీ బ్యాగ్ లకి చూడు. ఇవన్నీ చూడమ్మా. ఇగో
ఏందా అవన్నీ అన్న అదే రోజు చెప్పినా అన్న ఇంటికి రావద్దు చెప్పుడు ఏందో అన్న నాకు అర్థం కాదు. కొట్టానంటే గుండె పగిలిపోద్దాం అనుకున్నా. అంటే ఏంటి ఇప్పుడు మీకు అయ్యో ఇప్పుడు ఇది మంచి పని అంటలే కదా అది వీళ్ళకే ఇట్లా వాళ్ళు చూడమ్మా, ఇచ్చిండ్రు ఇప్పుడు కదా. కనిపిస్తుంది అయ్యో ఇప్పుడు గివి వీళ్ళ ఇవన్నీ ఏంది ఇవన్నీ ఏంది డోర్ ఓపెన్ ఉందా అమ్మాయి కాదు వాళ్ళందరూ ఎవరు? మా పిల్లలే వాళ్ళందరూ మేము వేరే ఏమి ఇది సరే. దొంగ పని కాదు ఇది దొంగతనం సరే, ఒక్క నిమిషం ఆగురా, రేపు ఫోన్ చేయి. నా బిడ్డ వాళ్ళు ఎవరి బ్యాగ్లకి వెళ్ళి ఇప్పుడు వీళ్ళ బ్యాగ్లకి వెళ్ళి వెళ్ళినే కదా మీరు చెప్తాను ఈయన బ్యాగ్లకి వెళ్ళి ఈయన వెళ్ళినే బ్యాగ్. ఈయనకి ఎవడు ఇచ్చిండో వాడు కూడా దొరుకుతాయి కదా ఎవరిచ్చిండు కాదు మీ కొడుకు అమ్ముతుండు మా కొడుకు ఇది అమ్ముతాడు మా కొడుకు ఇది అమ్ముతాడు ఊర్లో అందరివి అరుసులు కాదమ్మా మా మా ఇంటికాడ పొరులు చెడిపోతున్నారు ఏం చెప్పాలి వీళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే మేము వచ్చే ఏం సంవత్సరం సంవత్సరం మాకేం తెలుసు అదంతా పోరగాలు చెడిపోయాలంటే మీ ఊరు ఇక్కడ పోరగాలు చెడిపోయాలంటే ఈయన ఈ సంవత్సరం 6 నెలలు ఒక 3 నెలలకు చెడిపోతుంటా చాలు ఒక్క మొక్కున మొత్తం అంతా నాశనం ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తాను. చేసేది చాలు ఆ రోజు అడిగినా అడుగుతూ అన్న ఇట్లా అమ్ముతున్నా అన్న అడుగు చెప్పినావా లేదా చెప్పినావా లేదా నువ్వు అమ్ముతాను ఇవి ఎవరికి వేరే వాళ్ళు తాగే వాళ్ళకి మన ఫోన్ మరి ఫోన్ మరి వాన్ దిగి దొరకబడతారు వాన్ దిగితే బాగా మేము తీసుకోవాలా అమ్ముడేంద్రా కాదన్నా ఇప్పుడు ఒక పనిగాడి పోతే దోస్తులు వాళ్ళు లంగాలు ఉంటారు దొంగలు ఉంటారు. మీ వాళ్ళ లంగా ఇదేంటి ఇది నాకేం తెలుసు నాకు తెలుసా బ్లాక్డ్ ఇది నా నంబర్ నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటా లేదు బ్రో మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరి కష్టం ఇగో ఈ మమ్మీ కష్టపడుతున్నమ్మా మమ్మీ కష్టపడుతుండు నువ్వెందుకు సపోర్ట్ మీరే పనికి పోతున్నావా మరి చెప్పు మళ్ళా మోసం చేస్తుడమ్మా పని పోతాడమ్మా పని పోతాడు యాక్టింగ్ ఏమున్నది ఆయన అంతా నువ్వు నువ్వు చేయలేమట కదా లేదు. ఈ పిల్ల మీద కూడా కేసు బుక్ చేయాలి అందరి చేయండి అందరినీ సామాన్య వాళ్ళకి ఇదే పైసలు ఉన్న వాళ్ళకి పట్టుకున్నా ఇది ఇవన్నీ ఇవన్నీ డైలీ కష్టపడాలంటే ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు చేయలేవడకుండా మాట్లాడు ఒక ఇవన్నీ మాకు తెలియదు కష్టపడకుండా ఇట్లా చేస్తారు ఓవర్ యాక్టింగ్ చేయరు అట్లాగేమో మేము తీసుకెళ్ళిపోతాం ఒక్క మాకు వీడు చేసిండా చేయలేదా ఒప్పుకోండి దేవుడు స్వామి చెప్పాలా నీదేమన్నా లాజ్ చేసిరా నీకేమన్నా చేసిరా సరే అమ్ముకుందే అనుకో నీకేమన్నా లాభం ఉందా దాంట్లో వాళ్ళ నెంబర్లు ఇస్తా బ్రో నంబర్ వేస్తే ఎత్తుకోవాలా అంటే నేను వదిలేసాలా వదిలేసాయి బ్రో ఈయననే చేసుడు తప్ప తప్పే అంటాను నేను కూడా బయట తీసుకోండి ఫస్ట్ ఊగే దిమాగ్ రాదు లేదు సరైనోడు ఈయన తీసుకపోతే అందరు వెళ్తారు బయటికి గీవిడికి పిచ్చకుంటాడు 2 days గానీ 4 days గానీ కాదు వాడు ఏం చెప్పి 6 నెలల నుంచి నడుస్తుంది ఇక్కడ కాదమ్మా మీరు ఎక్కడ ఉంటారు వరంగల్ దిక్కే కదా అమ్మా జనగాం నుంచి మీ వాడు వరంగల్ పోతాడా అడుగు ఉన్నప్పుడు అప్పుడు నేను ఇప్పుడు అన్ని బంద్ చేసిన 2 days ఇక్కడ కథ కాదు జంగం నుంచే నడుస్తుంది వచ్చి దొరకబట్టాం ఏడికి తీసుకపోతావు చెప్పు నువ్వు తీసుకపోయి ఏడికి వాని మీద కేసు ఎక్కడ కేసు సరే చెయ్యాలి వదిలేసేమా తీసుకో మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చుట్టాలు లేదు ముట్టాలు లేదు మాట్లాడు మీరు అందరు కలిసి చేస్తుర్రా మరి అట్లా ఇక సపోర్ట్ ఆర్ సైడ్ ఉన్నాడు ఒరిజినల్ ఆర్ సైడ్ ఉన్నాడు అడుగు ఆర్సీ గిరి పెట్టే ఇవన్నీ ఉన్నాడు చెయ్యకుండా మాట్లాడానా ఇప్పుడు ఏంటి వదిలేసామంటావా అరే ఎవరన్నా తల్లి ఉంటే ఏమంటారు
చెప్తాంటే వెళ్తానే కదా అరే బట్టలలో దొలాడు బట్టలన్నా అక్కడ పైసలు ఉన్నాయి, పైసల మీద బట్టలు ఉన్నాయి. ఏమంటావు చెప్పిగా. ఇప్పుడు నువ్వే అసలు నీ జేబులోకి వెళ్ళి ఇప్పుడు నువ్వే అసలు నీ జేబులోకి వెళ్ళి అమ్మా ఏంటంటే మేము ఎట్లా నోడుతున్నాం మీకు నాకు అర్థమవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అర్థమవుతుందా? అరే బ్రో ఆగు బ్రో, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇట్లా ఒక మీటర్ ఏమన్నాడు అడుగు. ఏమంటాను అసలు ఈ పని ఏం పని? 10,000 ఇస్తా అంటాడు. 10,000 ఇస్తా అంటాడు. 10,000 నీకు అడుగున్నాయా? ఇస్తాం బ్రో, నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు వెళ్ళిపోరు మా గల్లీకి గలీజ్ అవుతుంది. నన్ను ఎవరు పంపించారు? పోలీసులు పంపితే నేను పోలీసులు రావాలి కదా. మీ సరే ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని తీసుకొస్తా. సరే పోలీసు మీ బస్సులో ఇజ్జత్ తీస్తాను. సరే పోవాలా? మా ఇంట్లో కూడా ఉన్న పోలీసు వాళ్ళు మేము మాట్లాడుకుంటాం. అరే దమ్ము ఏంది చేయండి కదా. సరే నువ్వు చేసినావా లేదా తమ్ముడు? చేసినా ఆ రోజు మళ్ళీ నేను చెప్పినా సరే నా పోలీసు సరే పోలీసు ఎప్పుడు అమ్మినవరా మరి? ఎందుకు అమ్ముతాను? అప్పుడు పండికి ఎన్నడు పంపించిన పండి ఎప్పుడు ఇచ్చినావు నీకు? నేను కొనుకొచ్చిన పండిని వాడి నన్ను నువ్వు ఏడబోయింది. అసలు మన అవసరం ఉన్నాయి ఇది కాదు బ్రో. అసలు ఇవే వచ్చారు 4 లక్షలు ఇస్తాను. 4 లక్షలు ఎడిగి ఇస్తాను మీ మమ్మీ. 4 లక్షలు కావాలి బాపి వెళ్తానంటే మమ్మల్ని ఇక్కడ కాదు, ఇక మేము ఇక్కడనే ఉంటాము. పెడతానంటాడు. అసలు మాకు ఇప్పుడు ఇది అసలు ఈ సంగతే తెలుసా వంశీ? అసలు ఏంది ఇది? ఎప్పుడు పనిపోక ఎందుకు ఇచ్చేసినావు? అయిపోయింది వాడు మళ్ళీ పోతే అయిపోయింది అంటారు. వాడు ఎక్కడ తింటే ఏం చేశారు తెలియదు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏమంటున్నావు? మీరు అందరు కలిసి చేస్తురా, అందరు ఎన్నికేసి వస్తారు అని అంటున్నారు. ఇప్పుడు అయితే మస్తు మమ్మల్ని అయితే ఇంట్లో కూడా ఉంచాడు. నీ కొడుకును ఎక్కడైనా బొంద అంటాడు. ఎక్కడ పోతావు? అసలు ఈ పని ఏంది? నాగేసి లేదు ఇట్లా మాకు అసలు సంగతే తెలియదు. కాదు బ్రో, మీ ఫింగర్ ప్రింట్ పడుతుంది దాని మీద. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న మీ ఫింగర్ ప్రింట్ పడుతుంది దాని మీద. ఇప్పుడు ఎందుకన్నా కింద ఉన్నారా పోలీసులు? ఇప్పుడు బాగా కట్టాలని చూస్తాయి. నేను అప్పటికంటే నాకైతే మస్తు భయం చేస్తా. చూస్తే ఏమనుకుంటా తెలుసా? సారీ అమ్మాయి. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా. ఏమైనా తమ్ముడు పేగు పందమే 9 నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి.
అయ్యా ఆపూరు నవ్వుతుంది ఇది సాల్ట్ ఉప్పు నాకు సందీప్ కడిగిస్తుంటాడు అంతే బండి ఆసి మొన్న కొనుక్కొని సరే ఆపేరు బ్రేక్ వీళ్ళ ముగ్గురు తీసుకో చేసిందంత వాళ్ళ ముగ్గురు చేసిరా చేసిందంత ఆయన మీద వెళ్ళిపోయింది అది ఆయన మీద వెళ్ళిపోయింది ఎట్లా అనిపించింది నాకు అసలు నా కొడుకు ఇట్లాంటి పని చేస్తాడని నేను ఎన్నడూ అనుకోలే అది చెయ్యరు వాళ్ళకి తెలియదు అసలు ఇట్లా అట్లా కాదు నాకు స్టార్టింగ్ అంటే రియాక్షన్స్ మీరు ఇస్తుంటే వాడిని మీరు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నట్టు దిగో ఇప్పుడు ఏడుస్తుంటే అర్థమైపోయింది కానీ ఏ తల్లి కూడా చెప్పాలి పిఎస్ తీసుకో అని చెప్పేసి ఈమెనే కాదు ఏ తల్లి కూడా చెప్పాలి పిఎస్ తీసుకో అని చెప్పేసి చలో మీ కొడుకు అయితే చాలా మంచి పనికి పోతుంటే అదే తెలిసి నేను వండి పెడతాను ఇగో చూడు ఇవన్నీ ఉప్పు ప్యాకెట్లు ఇవన్నీ చూడు ఇగో చేసిందంత ఇగో వానితో జాగ్రత్త ఉండు వాడే చెప్పించింది అసలు మరి మా వంశంలో మా అక్క కొడుకు మాకు అసలు ఇట్లాంటి ఉద్దేశం తెలియదు అసలు మాకు ఎవ్వలకి ఇట్లాంటి ఏం చేస్తారు ఇప్పుడు కూరలు వేసుకొని ఇంట్లో దొరికినట్టే నేను నిన్న బట్టలు సారి పెట్టిన మా ఇంట్లో ఎక్కడ దొరికిన నిన్ను చూస్తే నాకు మస్తు కోపం ఎంత కోపం అంటే నేను నిన్న బట్టలాగా సారి పెట్టుకున్నా ఇవి దొరికిన పోతాను నీ జేబులకి వెళ్ళి పెట్టిన వాడిని నిన్ను ఆ పిల్లగాని కొట్టినప్పుడు ఇంకా మస్తు బాధ అనిపించింది ఇక ఈయన నిజంగా కొట్టారా మొత్తం వాడే కెమెరా తీసుకొచ్చి పెట్టి కొట్టిన సందీప్ పాపం దానికి ఏమో వండి పెట్టి మళ్ళా వండి పెట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి తెలుసా లైక్ అని చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పమ్మా కమెంట్ బాయ్